గండిమైన ముక్కలండి. ఇవి కాలువ యానం దగ్గర ఏదో ఊరంటండి, ఆ ఊళ్ళో పెడతాయంటండి. తెచ్చాడు చూడండి ఏపినాకి. వాటికి కావాల్సిన సామగ్రాలు వేస్తున్నాను. మసాలా పొడి అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది కారం వేస్తున్నాను చూడండి. కారం ఏపీ ముక్కలకైనా సరే కొద్దిగా కలిపితోడి కొద్ది నూనె వేసుకొని కలుపుకుంటే అట్లా బాగా పడుతుందండి. చూడండి అండి, ఇందులోనే కొంచెం కొత్తిమీర అండి వేసాం కదండి. ఇప్పుడు వీటిని ఇలాగా మసాజ్ చేసుకోవాలండి. ఇలాగా ఇప్పుడు ఇందులో నిమ్మకాయ కానీ చింతపండు పులుపు కానీ యాడ్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ చింతపండు పులుపు కానీ నిమ్మకాయ కానీ వేస్తాను, ఆ తర్వాత చూపెడతానండి. ఇప్పుడు ఇలా మాత్రం కలిపి పెట్టుకోవాలండి. ఒక అరగంట దాకా నానితే ముక్కలకి ఉప్పు కారం అన్నీ బాగా మసాలా అన్నీ పడతాయండి. నిమ్మకాయ కానీ చింతపండు పులుపు అన్నాం కదండి, నిమ్మకాయ పులుపు వేసుకుంటున్నాం మేము. చూడండి ముక్కలకి ఇలాగా అన్నం గండిమైన ముక్కలు అన్నాం కదండి. ఇప్పుడు వేపుతున్నాను చూడండి. నూనె కాగింది, వేస్తున్నాను. నూనెలో వేసాం కదండి. 3 కింద మీద తరిగేసుకోవాలండి. ఇలాగా అక్కడ పెట్టుకొని ఇలాగా తిరిగేసుకుంటే బాగా ఎగాలి కదండి. ముక్క ఎరగదండి, అసలు ముక్క పదంగా వస్తుందండి. చాలా బాగుంటుందండి. 5-6 వర్షాలు ఎందుకు పని చేయదండి, వేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ పెడతాను. తర్వాత మనం రేకు వేసుకొని ఇలా మళ్ళీ నూనె వేసుకొని రేకు మీద కాల్చుకోవాలండి. సమానంగా బాగా కాలుతాయండి. ఎర్రగానే ఎలాగ రెడీమేడ్ కూడా అలాగే చేస్తారండి వాటర్లో కట్టానే. ఇలాగే చూడండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత ఏగాక పెడతాం. ఈరోజు మా కాకినాడ కిచెన్లోని మేము గండిమైన ముక్కలు వేసుకున్నామండి.